హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మాన్చా క్లాసెస్. స్టూడెంట్స్, ఈ రోజు నేను థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 4th చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవ్రీ వన్ స్టూడెంట్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, దీని వెయిటేజ్ వచ్చేసి ఎంతనన్నా మనకి 9 మార్క్స్. అంటే మనకి 1 7 మార్క్ క్వశ్చన్, అంటే 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ 1 2 మార్క్ క్వశ్చన్ అనేది మనకు ఫైనల్ లో వస్తుంది నాన్న. కంపల్సరీ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను క్లియర్ గా అన్ని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ద థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ జనరల్ గా ఏం లేదన్నా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక పాలినామియల్ రిలేటెడ్ అనమాట. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే మీకు తెలుసు కదా. పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? యాక్చువల్లీ పాలినామియల్ ఈక్వేషన్ అంటే టోటల్ త్రూ అవుట్ ది ఈక్వేషన్ లో ఓన్లీ 1 వేరియబుల్ అనేది మాత్రం ఉంటుంది. అంటే ఏంటి? జనరల్ గా ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 = 0. అంటే టోటల్ త్రూ అవుట్ ది ఈక్వేషన్ లో మనకి ఏంటి? ఓన్లీ 1 వేరియబుల్ ఉంది కదా. మనం దీన్ని ఇలాంటి ఈక్వేషన్స్ పాలినామియల్ ఈక్వేషన్ అంటాం అనమాట. అంటే టోటల్ ఈక్వేషన్ లో ఒకటే వేరియబుల్ ఉండాలి, ఐదర్ ఎక్స్ లేదు అంటే ఇట్లా y³ 2y² ఇలా ఏదన్నా టోటల్ ఈక్వేషన్ వచ్చేసి మనకి ఒకటే వేరియబుల్ లో ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే పాలినామియల్ ఈక్వేషన్ అంటాం సింపుల్ గా. ఓకే, అయితే ఇక్కడ ఏంటి, మనకి జనరల్ పాలినామియల్ ఈక్వేషన్ అనేది మీరు ఏంటనేది చూసారు. ఇప్పుడు ఏంటి అంటే మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఏం కంటెంట్ కావాలనేది నేను చెప్తాను. క్లియర్ గా చూడండి. ఇలా పాలినామియల్ ఈక్వేషన్ ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం నాన్న. జనరల్ గా ax⁻n + bx⁻n-1 cx⁻n-2 సో ఆన్ అప్ టు an = 0 అని అంటాం. ఆర్ దీన్ని ఇలా a0 a1 a2 అని కూడా రిప్రజెంట్ చేస్తాం. యాజ్ యూ విష్, ABCD లో అనుకోవచ్చు, a0 a1 a2 a3 అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. రెండు సేమ్, ఏదన్నా ఒకటి మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే చూడండి, యాక్చువల్లీ పాలినామియల్స్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో అంటే మనం 9th 10th క్లాసెస్ లో చదువుకున్నాం కదా. ఇలా అలానే ఉంటుంది అనమాట. పాలినామియల్ అనేది ఏంటి? ఇక్కడ జనరల్ గా చెప్పాను కదా. ఇప్పుడు మోనామియల్ అంటే ఏంటి? పవర్ 1 ఉందనుకోండి, లీనియర్ పాలినామియల్ అంటాం. అంటే x⁻1 + 2 = 0. దీన్ని మనం ఏమంటాం? లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకే, 2x² ఓకే ప్లస్ 3x + 4 = 0. అంటే మనకి పవర్ 2 ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనము? క్వాడ్రాటిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం కదా. అలా క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నమాట. ఓకే, పవర్ 3 ఉంటుంది. పవర్ 3 అంటే ఏంటి? ఇక్కడ 3x³ + 2x² - 5x + 5 = 0 అని చెప్పి ఇలా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. పవర్ హైయెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ 3 ఉంది. దీన్ని ఏమంటాం మనము? క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఓకే, మోర్ దెన్ అంటే 4 ఉంటే ఏమంటాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ 9x⁴ + 3x³ - 3x + 1 = 0. ఓకే, పవర్ హైయెస్ట్ పవర్ ఏంటి నాన్న? ఇక్కడ 4 ఉంది. 4 ని మనం ఏమంటాము? బై క్వాడ్రాటిక్ అంటాం. బై అంటే ఏంటి? 2 కదా. క్వాడ్రాటిక్ అంటే 2, బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అని కూడా అంటాం. ఓకే, మోర్ దెన్ దిస్ మనం మల్టీనామియల్ అంటాము. అంటే మనము పవర్ 4 పవర్ 5 పవర్ 4. యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటి నాన్న? ఇప్పుడు పవర్ 1 ఉంది అనుకోండి, మనకు ఓన్లీ 1 రూట్ వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. పవర్ 2 ఉంది అనుకోండి, మనకి ఎన్ని రూట్స్ వస్తాయి? 2 రూట్స్ వస్తాయని మీనింగ్. ఓకేనా? పవర్ 3 ఉంటే 3 రూట్స్, పవర్ 4 ఉంటే 4 రూట్స్, పవర్ 5 ఉంటే 5 రూట్స్, పవర్ 6 ఉంటే 6 రూట్స్. ఇలా హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుందో ఈక్వేషన్ లో, ఎంత హైయెస్ట్ పవర్ ఉంటుందో అన్ని రూట్స్ అనేది మనకి వస్తాయి అనమాట. ఇక టోటల్ ఓవరాల్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మనకి ఇక్కడ రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా ఇచ్చినా కూడా మనకి ఏంటి అని అంటే టోటల్ పవర్ ని బేస్ చేసుకొని, అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉంది అది చూసుకొని మాకు ఫైనల్ గా రూట్స్ అనేది దానికి అన్ని రావాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ కంపేర్ టు దిస్, నేను ఇక్కడ ఒక్కసారి మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేస్తాం. చూడండి, ఇవన్నిటిని కంపేర్ చేయొచ్చు. ఇది ఎలా కంపేర్ చేయొచ్చు? ax + b = 0 అని కంపేర్ చేయొచ్చు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ax² + bx + c = 0 అని కంపేర్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్క ఈక్వేషన్ ని కంపేర్ చేయండి. ఇప్పుడు ఇది చూసుకుంటే ax⁴ + bx³ + cx + d = 0. ఓకే, నేను చెప్పాను కదా, a0 a1 a2 a3 కూడా అనుకోవచ్చు. ఓకేనా? యాజ్ యూ విష్, ఏదన్నా రెండు సేమే. ఓకేనా? x⁴ కోఎఫిషియంట్ ఏంటి నాన్న? ఇది a, ఇది b, ఇది టోటల్ c అలాంగ్ విత్ సైన్ మనం కన్సిడర్ చేయాలి. ఇలా కోఎఫిషియంట్స్ అనేది మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అది క్లియర్ గా చూడండి. కోఎఫిషియంట్స్ ని కంపేర్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ లో ఫార్ములా అప్లికేషన్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఓకే, అండ్ మనకు తెలుసు కదా నాన్న, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇది కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? α + β, 2 రూట్స్ కదా. α + β అంటే ఎంత? -b/a. ఆల్ఫా బీటా అంటే ఎంత? మనము c/a అని చదువుకున్నాం కదా. అంటే మనకి ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి.
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే క్వాడ్ అంటే ఎంత 2 కదా, అలానే ఇక్కడ మనకు 2 రూట్స్ ఆల్ఫా బీటా అనేది రూట్స్ అనుకొని ఇది మనకు జనరల్ గా ప్రీవియస్ క్లాసెస్ లో చదువుతూనే ఉన్నాం. బట్ నౌ ఇప్పుడు మనకి కంపేర్ టు అంటే క్యూబిక్ పాలినామియల్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే ఏ విధంగా రూట్స్ ఉన్నాయనేది చూద్దాం. చూడండి ఇక్కడ ఇది క్యూబిక్ పాలినామియల్ అనుకుంటున్నాను. ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0 అనేది మనకి క్యూబిక్ ఈక్వేషన్. అయితే 3 రూట్స్ ఉన్నాయి. హైయెస్ట్ పవర్ ఎంత ఇక్కడ 3 కదా, 3 అంటే ఎంత నాన్న 3 రూట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఆల్ఫా బీటా గామా అనుకుంటున్నాను. ఓకే, S1 అంటే ఏంటి నాన్న ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. S1 S2 S3 అంటే మనకి ఇక్కడ మైనస్ బి బై ఏ అంటే నేను చెప్పాను కదా A1 A2 A0 అని కూడా అనుకోవచ్చు అని చెప్పి ఇలా. ఓకేనా, యాజ్ యూజువల్ గా ఇలా కూడా అనుకోవచ్చు మనం. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ రెండు వాల్యూస్ ఏంటి అని చెప్పి. ఓకే, ఇక్కడ మైనస్ బి బై ఏ ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అనేది సి బై ఏ, ఆల్ఫా బీటా గామా అనేది మైనస్ డి బై ఏ. ఓకేనా, చూడండి ఇక్కడ మైనస్ బి బై ఏ సి బై ఏ మైనస్ డి అంటే ఆల్టర్నేట్ సైన్స్ అనేది మనకి మైనస్ వస్తుంది. క్లియర్ అనా? ఇలా 3 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలన్నా. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి ఇక్కడ ఎంత, ఇది ఏ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4, హైయెస్ట్ పవర్ ఎంత ఇక్కడ 4 కదా, మనకి ఎన్ని రూట్స్ రావాలి 4 రూట్స్ రావాలి. అంటే ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా అనుకుంటాం అనమాట. చూడండి అన్న సేమ్ ఇక్కడ కూడా మనకి S1 S2 S3 S4 ఉన్నాయి. ఈ విధంగా దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ కూడా మైనస్ బి బై ఏ సి బై ఏ మైనస్ డి బై ఏ ఈ బై ఏ అనేది మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకు క్యూబిక్ పాలినామియల్ అండ్ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము ఫార్ములాస్ అంటే ప్రాబ్లమ్స్ మధ్యలో మనం ఈ ఫార్ములాస్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు కంపల్సరీ మనకేంటి ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఈ ఫార్ములాస్ మనం కొంచెం యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం. అండ్ క్లియర్ గా కంటెంట్ ఎండింగ్ వరకు ఇస్తాను, అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు మన ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ఫస్ట్ టైం, మీకు ఫర్దర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి. ఓకే, క్లియర్? ఓకే స్టూడెంట్స్, అయితే ఇక్కడ మనం ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కొంచెం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి నాన్న. నేను క్లియర్ గా టైప్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, అండ్ దీంట్లో చూడండి స్టూడెంట్స్, మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ నేను క్లియర్ గా ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తాను, అంటే ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెంట్ టైప్స్ ని. ఓకే, చూడండి ఇక్కడ రెసిప్రోకల్ ఈక్వేషన్స్. యాక్చువల్లీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే ఏంటి నాన్న, చూడండి x పవర్ 4 10x క్యూబ్ 26x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 1 ఉంది. ఇక్కడ చూడండి మైనస్ 10x ఇక్కడ అంటే రెసిప్రోకల్ టర్మ్స్ అంటే ఆల్టర్నేట్ టర్మ్స్ అనేది మనకి 10 సేమ్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ కానీ మన క్వశ్చన్ లో ఉంటే ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. చూడండి అన్న, అంటే ఇక్కడ మనకి వాల్యూస్ వచ్చేసి k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 అనమాట. అంటే పవర్ 4 ఉంది కదా నాన్న, పవర్ 4 అంటే మనకి ఇక్కడ ఏంటి నాన్న ak ఈజ్ ఈక్వల్ టు an మైనస్ k అనమాట. అంటే మనకి ఇలా k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ఈక్వేషన్ లో ఈ వాల్యూస్ కి మనకి ఈ రెండు ఈక్వల్ వస్తాయి అని చెప్పి మీనింగ్. ఓకే, అయితే ఇక్కడ సింపుల్ గా మనకి ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు, బట్ ప్రాబ్లం గుర్తుపెట్టుకునేలా ఎలా చేయాలంటే చూడండి, x పవర్ 4 వచ్చింది అనుకోండి, మనం ఇచ్చిన ఈక్వేషన్ ని వి షుడ్ డివైడ్ విత్ ద x స్క్వేర్ అనమాట. ప్రాసెస్ సింపుల్. ఆన్సర్ ఏంటంటే మనకు రెసిప్రోకల్ గా వస్తాయి. 2 వచ్చింది అనుకోండి 1/2 3 1/3 అనేది ఇలా అంటే రూట్స్ అనేది రెసిప్రోకల్ గా వస్తాయి అని చెప్పి మీనింగ్ అనమాట. ఓకే, చూడండి ఇచ్చిన ఈక్వేషన్ ఎలా చేయాలంటే x పవర్ 4 మైనస్ 10x క్యూబ్ ప్లస్ 26x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏం చేయాలని చెప్పాను, డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్. x పవర్ 4 ఉంది అనుకోండి, డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ చేయండి నాన్న. టోటల్ ఈక్వేషన్ ని డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ లా చేయాలి. చూడండి ఇక్కడ చేశానా, క్యాన్సిల్ చేద్దామా. ఇక్కడ పవర్ ఇక్కడ 2 మిగులుద్ది, ఇక్కడ 1 టోటల్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 మిగులుద్ది. ఓకే, లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ నేను క్లియర్ గా ఇక్కడ రాస్తాను. చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 26 మైనస్ 10/x ప్లస్ 1/x స్క్వేర్. క్లియర్ అనే స్టెప్ డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ చేశాను. ఓకే, నా చూడండి ఈ ఎక్స్ స్క్వేర్ ఇంకో ఎలా ఉంది ఎక్స్ స్క్వేర్, ఈ రెండు నేను సపరేట్ గా ఇలా రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. క్లియరా? నా ఇప్పుడు ఈ 10 రెండిట్ల నుంచి కామన్ 10 కామన్ తీస్తున్నాను. ఎక్స్ టర్మ్స్ నేను సపరేట్ గా రాస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి నాన్న ఎక్స్ మైనస్ కామన్ తీసాను కాబట్టి ప్లస్ 1/x. ఆల్రెడీ 10/2 తీసేసాం కదా ఈ రెండు టర్మ్స్. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న? ఇప్పుడు చూడండి
నౌ ఎక్స్ ఇలా వచ్చింది కదా ఈక్వేషన్, మనం ఏం చేయాలంటే పుట్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y అని అనుకో. చూడండి ఈ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు y అనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఓకే, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నానా y స్క్వేర్. ఇది ఎలా ఉంది చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉందా లేదా? ఓకే చూడండి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, b అంటే ఏంది 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత నానా y స్క్వేర్. ఓకే, ఇది క్యాన్సల్, మనకి ఏం మిగిలింది ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత ప్లస్ 2 కదా, ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్. ఓకే, therefore x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 2. క్లియర్ అనా? క్లియర్ కదా? ఈ విధంగా మనం x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ, x ప్లస్ 1/x వాల్యూస్ అనేది క్లియర్ గా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్వేషన్ లో చూడండి నాన్న, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అని ఉంది కదా, దాని వాల్యూ వచ్చేసింది ఏముంది మనకి ఇక్కడ y స్క్వేర్ మైనస్ 2. టోటల్ వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి నాన్న, y స్క్వేర్ మైనస్ 2. క్లియర్, y స్క్వేర్ మైనస్ 2 ఉంది కదా, మైనస్ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏంటి ఇక్కడ మనము y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 26 కదా, ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ అన్నా? అర్థమైందా? నౌ y స్క్వేర్ మైనస్ 2 మైనస్ 10 ఇంటూ y ఎంత 10y ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్? నౌ y స్క్వేర్ మైనస్ 10y, ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటి రెండు కదా, మైనస్ 2 ప్లస్ 26 ఎంత ప్లస్ 24 ఈక్వల్ టు ఎంత నాన్న మనకి వచ్చేసిన వాల్యూ అంతా 0. క్లియర్? ఇలా మనం y స్క్వేర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ y. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఏంటి నాన్న, ప్లస్ 24 రావాలి. ప్లస్ 24 అంటే ఏంటి, 6 4s 24. ఓకే, మైనస్ మైనస్, ఓకే ప్లస్ వచ్చేసింది, మైనస్ మైనస్ ఎంత మైనస్ 10y వచ్చేసింది. క్లియర్ గా ఇలా రాసుకుందామా, y స్క్వేర్ మైనస్ 6y మైనస్ 4y ప్లస్ 24 ఈక్వల్ టు 0. క్లియరా? ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న? నౌ ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు, y కామన్ తీయొచ్చు. y మైనస్ 6, ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీస్తాం, మైనస్ 4. రెండు సేమ్ టర్మ్స్ రావాలి కదా నాన్న. క్లియర్? చూడండి ఇక్కడ మైనస్ 4y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 4s 24. ఇక్కడ ఏంటి y మైనస్ 4 ఇంటూ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే therefore మనకు y ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 4, y ఈజ్ ఈక్వల్ టు 6 అనేది 2 వాల్యూస్ వచ్చాయి. క్లియర్ కదా? ఇప్పుడు ఈ 2 వాల్యూస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, 2 కేసెస్ లో మనకు y వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి, ఫస్ట్ కేస్ 1 y ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 4. కేస్ 1 లో ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనకి x ప్లస్ 1/x ఈక్వల్ టు y అని ఉంది కదా, చూడండి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y అంటే ఎంత నాన్న 4. ఓకేనా? ఇప్పుడు క్వాడ్రాటిక్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, x ఇంటూ x స్క్వేర్ ఓకే ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 4. ఓకే, ఇక్కడ ఏది x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది 4x. దీన్ని ఎలా రాసుకోవాలి ఇప్పుడు చూడండి, x స్క్వేర్ ఓకే మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడండి ఇలా క్లియర్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫ్రేమ్ చేయాలి కేస్ 1 లో. ఓకే, ఇప్పుడు చూడండి దీనికి రూట్స్ 1 రూట్స్ వస్తాయా, మనకి పర్ఫెక్ట్ ఫ్యాక్టరైజేషన్ రాదు, అయితే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ చేద్దాం. ఓకే, నా ఫార్ములా తెలుసు కదా, నన్ను ఇక్కడ మళ్ళీ రాస్తాను ఒక ప్రాబ్లం లో, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, మైనస్ బి అంటే ఎంత నాన్న ఇక్కడ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ ఎంత మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4ac. క్లియర్ నాన్న? క్లియర్? నౌ బై 2 ఇంటూ a అంటే ఎంత నాన్న 1. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 4 స్క్వేర్ ఎంత 16 మైనస్ 4 బై 2. ఓకే, 4 ప్లస్ ఆర్ మైనస్ ఎంత 12 బై 2. ఓకే,
ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు 4 ప్లస్ ఆర్ మైనస్ 4ని ఎలా రాసుకోవచ్చు నాన్న 4 3s 12 క్లియర్ 4 ప్లస్ ఆర్ మైనస్ 4ని బయటికి రాసుకుంటే ఎలా నాన్న √4 ఎంత 2 అంటే 2√3/2 అనేది వస్తుంది క్లియర్ నాన్న ఇప్పుడు దీన్ని ఎలా ఏం కామన్ తీయొచ్చు చెప్పండి మనం ఏం కామన్ తీయొచ్చు 2 కామన్ తీయొచ్చా దీంట్లో చూడండి నాన్న 2 కామన్ తీస్తున్నాను 2 కామన్ తీస్తే మిగిలింది ఎంత 2 ప్లస్ ఆర్ మైనస్ √3/2 ఈ 2 క్యాన్సల్ మనకి లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి 2 ప్లస్ ఆర్ మైనస్ √3 అంటే ఇక్కడ ఏంటి ఎన్ని రూట్స్ వచ్చాయి 2 ప్లస్ √3 ఒకటి 2 మైనస్ √3 ఒకటి బట్ మనకు టోటల్ ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఎన్ని రూట్స్ రావాలి అంటే 4 రూట్స్ రావాలి కదా నాన్న 2 వచ్చాయి అయితే ఇప్పుడు కేస్ 1 లో అయిపోయింది y = 4 అండ్ కేస్ 2 ఏంటి y = 6 చేసేసి ఇలా ప్రాసెస్ సేమ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇంకో 2 రూట్స్ వస్తాయి 2 + 2 4 రూట్స్ అయిపోయాయి అనమాట క్లియరా అయితే మనం ఇప్పుడు కేస్ 2 చేసి చూద్దాము ఇక్కడ చూడండి నాన్న కేస్ 2 ఏంటి నాన్న y = 4 అయిపోయింది y = ఎంత నాన్న 6 సేమ్ ప్రాసెస్ చేయాలి అంటే x + 1/x = ఎంత నాన్న 6 సేమ్ x into x ఎంత x² + 1/x = 6 చూడండి x² + 1 = 6 into x ఎంత 6x x² - 6x + 1 = 0 క్లియర్ నాన్న ఈ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసాం ఇలా ఇక్కడ వరకు వచ్చేసింది ఇప్పుడు సేమ్ ఫార్ములా యూస్ చేయాలి ఫార్ములా ఏంటి -b -6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² అంటారా -6² ఓకే b² -4ac by 2 into a ఎంత నాన్న 1 క్లియర్ నౌ మైనస్ ఇంటూ మైనస్ +6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 6² ఎంత నాన్న 36 -4 1s 4/2 ఓకే ఇక్కడ ఏం చేద్దాము 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 36 - 4 ఎంత 32 ఓకే 6 ప్లస్ ఆర్ మైనస్ 32ని ఎలా రాసుకోవచ్చు 16 2s రాసుకోవచ్చా 16 2s రాసుకోవచ్చు కదా నాన్న క్లియర్ నౌ చెప్పండి ఇక్కడ 6 ప్లస్ ఆర్ మైనస్ 16 బయటికి వస్తే ఎంత √16 ఎంత 4 కదా 4√2/2 క్లియర్ ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు నాన్న 2 కామన్ తీయొచ్చా తీద్దాం 2 కామన్ తీస్తున్నాను అంటే 3 2 3s 6 ప్లస్ ఆర్ మైనస్ 4 నుంచి 2 బయటకు తీసేస్తే 2√2 బయట లోపల ఉంటుంది ఓకే బై 2 క్యాన్సల్ లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ఏంటి 3 ప్లస్ ఆర్ మైనస్ 2√2 వచ్చేసే therefore roots are ఏంటి నాన్న ఇప్పుడు వచ్చేసి 2 + √3 2 - √3 3 + 2√2 3 - 2√2 4 రూట్స్ వచ్చేసాయి కదా ఇలా వస్తే అంటే ఎంత పవర్ ఉంటే అన్ని రూట్స్ రావాలి అని చెప్పాను ఓకేనా మనకి ఇక్కడ క్వశ్చన్ లో పవర్ 4 ఉంది కాబట్టి మనకు 4 రూట్స్ వచ్చాయి క్లియర్ కదా నాన్న మీరు పాజ్ చేసి వీడియో క్లియర్ గా చూడండి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే పవర్ 4 అంటే పవర్ 4 ని మనం కన్వర్ట్ చేసుకున్నాక సేమ్ ఇలానే ఇదే ప్రాసెస్ లో చెయ్యాలి 7 కి 7 ఈజీగా ఫెచ్ అవుతాయి నాన్న ఓకేనా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్స్ కు మనము పవర్ 5 పవర్ 6 ఎలా చేయాలో చెప్తాను క్లియర్ నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఫర్దర్ వీడియోస్ కోసం ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము